ఫస్ట్ సినిమాలో పోలీసు ఒక లాఠీ గొప్పతనాన్ని మీరు తెలియజేశారు. ఆ తర్వాత బాలలతో రామాయణం చేశారు. రెండు సొగసు చూడతారమ్మా. సొగసుడుతరమా ఇక ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమా. ఇంకా ఆ తర్వాత మీరు బాలలతో రామాయణం చేశారు. ఇక ఆ తర్వాత యాక్షన్ సినిమాలు చేశారు, స్టార్స్తో చేశారు. మనోహరం కానీ సొగసుడుతరమ కానీ ఒక మంచి అంటే ఒక ఉమ్మన్ని ఎలా అద్భుతంగా చూపించాలో ఆ సినిమాల్లో మీరు చూపించారు. ఆ తర్వాత ఇక స్టార్స్తో సినిమాలు చేశారు. కానీ ఫస్ట్ టైం వాటన్నిటికీ భిన్నంగా మీరు ఈ పర్టికులర్ సబ్జెక్ట్ని ఎంపిక చేసుకోవడానికి ఏంటి సార్ మెయిన్ రీజన్ ఏంటి అసలు? అంటే కొన్ని సంఘటనలు నన్ను బాగా కదిలించాయి. నేను ఎప్పుడైతే వరుసను ఒక 10 ఏళ్ళు ఓన్లీ పీరియడిక్ ఫిల్మ్సే చేస్తున్నాను. సో దాంతో నా మీద నాకే బోర్ కొట్టింది. సో ఈ భారీ సెట్లు, సీజీలు వీటి మీద ఆధారపడకుండా అసలు గుణశేఖరాన్ని పడేవాడు ఏం సినిమా తీస్తాడు, ఎలా తీస్తాడు అనే రూట్స్కి రావడం మంచిది అనిపించింది నాకుగా. దానికి నేను ఎన్నుకున్న కథ అన్నీ చాలా వరకు నిజ జీవితంలో జరిగిన సంఘటనలని, యథార్థ సంఘటనలని ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను. సో అవి నన్ను చాలా కదిలించాయి. ఇది నీడ్ ఆఫ్ ది అవర్. ఈ కథ ఇప్పుడు కాంటెంపరీ ఇష్యూస్, ఇది ఖచ్చితంగా ఇటు యూత్ ఫేస్ చేస్తున్నారు, అటు ఫ్యామిలీస్ సఫర్ అవుతున్నాయి. ఇది చెప్పి తీరాల్సిన కథ అని చెప్పి ఈ కథ మీదకి వచ్చాను. అంటే ఈ పర్టికులర్ సబ్జెక్ట్కి మీరు మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన సంఘటనలు తీసుకొని ఈ సబ్జెక్ట్ తీసుకున్నా అన్నారు కదా, దీనికి సినిమాటిక్ లిబర్టీ ఎంతవరకు మీరు జోడించారు? తీసుకోలేదు. ఈ కథని యథార్థంగా ఉన్నట్టు చాలా హార్డ్ హీటింగ్ వేలో చెప్పాను. సో ఈ హార్డ్ హీటింగ్ వేలో చెప్పేటప్పుడు కొన్ని చాలా బోల్డ్గా చెప్పాల్సి వచ్చింది. బోల్డ్గా అంటే మీ బోటోళ్ళు కొద్ది షాక్ కూడా అవుతారు. ఏంటి గుణశేఖర్ ఏంటి ఇంత రస్టిక్గా, ఇంత రాగా, ఇంత బోల్డ్గా వెళ్ళిపోతున్నాడని. సో ఎందుకంటే ఈ ఇన్సిడెంట్ అది డిమాండ్ చేస్తుంది. అంత హార్డ్ హీటింగ్గా చెప్తే తప్పితే మీకు దాని రియాక్షన్ కానీ దాని కాన్సిక్వెన్సెస్ కానీ మనకు అర్థం కావు. సో అందుకని ఆ వేలో అలాగే చెప్పుకుంటూ వెళ్ళిపోయింది తప్పితే సినిమాటిక్ లిబర్టీ ఎక్కడ తీసుకోలేదు. ఓకే. సో ఈ ప్రాసెస్లో ఈ సబ్జెక్ట్ అనుకొని మీరు ఇప్పుడు February 6 రిలీజ్ వెళ్తున్నది దాదాపు అంటే ప్రీ ప్రొడక్షన్ కానీ ప్రొడక్షన్ అయిన తర్వాత కానీ దాదాపు ఒక నియర్లీ 3 years పట్టింది మీకు. ఎందుకు అంత అంటే ఒక వాస్తవమైన కథని చెప్పడానికి మీరు 3 years తీసుకోవటానికి ఏంటి రీజన్ ఏంటి అసలు? 3 years పట్టలేదండి, 2 years పట్టింది. సో అంటే యాక్చువల్గా అయితే 1 yearలోనే అయిపోవాలి. సో దీంట్లో గౌతమ్ వాసుదేవ్ మేనన్ ప్లే చేసిన ఒక క్యారెక్టర్ ఉంది. ఆ క్యారెక్టర్ కాస్టింగ్ నాకు కుదరలేదు. దానికోసం 6 నెలలు షూటింగ్ ఆపాను. మిగతాదంతా అయిపోయింది. యాక్చువల్గా ఎర్లీ 2025 అని అనౌన్స్ చేశాను. ఇప్పుడు ఎర్లీ 2026 రిలీజ్ అవుతుంది. బట్ ఆ క్యారెక్టర్ కోసం 6 నెలలు స్టక్ అయిపోయాను. బెటర్ కాస్టింగ్ వెళ్దాం, కొంచెం అటు హిందీ వెళ్దామా, ఇటు వేరే ఇది అనే ప్రాసెస్లో. ఏంటి మీరు అనుకున్న ఆప్షన్ ఏంటి అసలు ఫస్ట్ ఆ క్యారెక్టర్కి? ఫస్ట్ ఆప్షన్ అయితే ఈయనే, గౌతమ్ వాసుదేవ్ మేనన్ కథ రాసినప్పుడు. కానీ ఇంకొంచెం కమర్షియల్గా ఏమైనా వెళ్దాం, ఒక ఎవరన్నా తీసుకొస్తే ఇంకా బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో కొన్ని పేర్లు అనుకోవడం జరిగింది. అవి మనం ఇప్పుడు చెప్తే బాగుండదు, తప్పకుండా మీతోనే నేను ఆఫ్టర్ రిలీజ్ చెప్తాను నేను.